తమ కమిషన్ను పెంచాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా పెట్రోల్ డీలర్లు రేపటి నుంచి ఆందోళనకు దిగబోతున్నారు. ఈ నేపథ్యంలో డీలర్ల పెట్రోల్ అమ్మకాల సమయ పాలనను కుదించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకే అమ్మకాలను చెప్తూ ఉన్నారు. అయితే ఈ విషయంలో వాహనదారుల్లో కొంత గందరగోళం నెలకొంది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. రాజా రమేష్, పెట్రోల్ డీలర్ల డిమాండ్లు ఏంటి, వారేమంటున్నారు? రాజా రమేష్, పెట్రోల్ డీలర్ల డిమాండ్లు ఏంటి, వారు ఏమంటున్నారు? అనుశ్రీ, దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ విక్రయదారులు పూర్తి స్థాయిలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఒక ఉద్యమ కార్యాచరణను ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు బాంబేలో ఆయిల్ కంపెనీలతోటి ఈ డీలర్ల అసోసియేషన్ నాయకులు చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలకు సంబంధించి మరికొద్ది సేపట్లోనే పూర్తి స్థాయి వివరాలు కూడా బయటికి వెల్లడే అవకాశం ఉంది. ఒకవేళ చర్చలు కనుక విఫలమైతే పూర్తి స్థాయిగా ముందుగా ప్రకటించిన విధంగానే నిర్ణీత సమయాల్లోనే పెట్రోల్ బంకులు పనిచేస్తాయంటూ కూడా ప్రకటన చేసిన నేపథ్యంలో ఇటు వినియోగదారులు కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రధానంగా ఈ పెట్రోల్ డీజిల్ విక్రయదారులు చేస్తున్న డిమాండ్లలో ప్రధానంగా ప్రస్తుతం 3% మాత్రమే వారికి కమిషన్ గా లభిస్తుంది. దీన్ని 5% పెంచాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా 2011లో కేంద్ర ప్రభుత్వం అపూర్వ చంద్ర కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు పూర్తి స్థాయిలో అన్ని సిఫారసులను కూడా అమలు చేస్తామంటూ గతంలో ఏవైతే చమురు కంపెనీలు హామీ ఇచ్చాయో ఆ హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు అనేది ప్రధానంగా ఈ అసోసియేషన్ల నుంచి కూడా వస్తున్న అసంతృప్తిగా వ్యక్తమవుతోంది. దీంతో పాటు కొత్తగా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాలి అంటే ప్రస్తుతం ఉన్న పెట్రోల్ బంకులతోటి కూడా ముందుగా సంప్రదించాలనే డిమాండ్ ఉంది. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరల పెంపుదల విషయంలో కూడా పూర్తి స్థాయిలో బంకు నిర్వాహకులతోటి సమాచారం ఇచ్చిన తర్వాతనే ఇవి జరపాలి. ఇటువంటి డిమాండ్లన్నిటితోటి గతంలోనే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ నోటీసుల మీద ఎక్కడా కూడా పెట్రోల్ కంపెనీల నుంచి పూర్తి స్థాయిలో సంప్రదింపులు కానీ లేదంటే సానుకూలత కూడా రాకపోవడంతో పూర్తిగా రేపు 5వ తారీఖు నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం అంటూ ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశాయి. అయితే ఈ రోజు జరుగుతున్న చర్చలు కనుక విఫలమైనట్లయితే 5వ తారీఖు నుంచి కేవలం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పెట్రోల్ బంకులు తెరిచి ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా 6వ తారీఖు నుంచి పూర్తిగా ఆదివారాలు అదేవిధంగా ప్రభుత్వ సెలవు దినాల్లో పెట్రోల్ బంకుల్ని కూడా మూసివేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా 15వ తారీఖు వరకు కూడా ఈ పెట్రోల్ కంపెనీల నుంచి కనుక ఎటువంటి సానుకూలత రాని పక్షంలో పూర్తి స్థాయిలో పెట్రోల్ బంకుల బంద్కి కూడా పిలుపునిస్తామని కూడా వీళ్ళు డీలర్ల అసోసియేషన్ కూడా చెప్పడం జరిగింది. ఈ మొత్తం డిమాండ్ల మేరకు ప్రస్తుతం బొంబాయిలో జరుగుతున్న పెట్రోల్ కంపెనీలతో జరుగుతున్న సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలు, ఈ చర్చలు కనుక ఫలప్రదం అయితే రేపటి నుంచి పెట్రోల్ బంకులు యథావిధిగా పనిచేస్తాయి. ఒకవేళ చర్చలు కనుక విఫలమైతే మాత్రం ఆందోళన కార్యక్రమం ముందుకు కొనసాగుతుందంటూ బంకు యజమానులు కూడా చెప్తున్నారు. అనుప్రియ. రైట్, థ్యాంక్ యూ రాజా రమేష్.